యువత తమ రాజ్యాంగ హక్కులతో పాటు బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. విజయవాడ పుస్తక మహోత్సవంలో వెంకయ్యనాయుడు 2 పుస్తకాల్ని ఆవిష్కరించారు. ఎవరి పని వారు సరిగా చేస్తే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రాజకీయ పార్టీలు తమ పని తాము చేయడం మానేశాయని తెలిపారు. కింది స్థాయిలో చేయాల్సిన బాధ్యతల్ని రాజకీయ పార్టీలు పూర్తిగా విస్మరించాయన్నారు. ప్రతి ఒక్కరూ మంచి పుస్తకాలు చదవాలన్న వెంకయ్యనాయుడు గ్రంథాలయాలు పూర్వ వైభవం కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత ముఖ్యంగా తమ హక్కులతో పాటు రాజ్యాంగంలో పేర్కొన్న బాధ్యతల గురించి కూడా తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయాన్ని భావిస్తున్నాను. అందరూ మా హక్కులు మా రైతులు అంటున్నారు, కానీ ఈ డ్యూటీ ఏందనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. భారత రాజ్యాంగంలో మన హక్కులతో పాటు మన బాధ్యతలను కూడా గుర్తు చేశారు. అందుకని దయచేసి నేటి తరం వాళ్ళు, రాజకీయ నాయకులు కావచ్చు, మామూలు సామాన్య ప్రజలు కావచ్చు, తమ బాధ్యతలను గుర్తించి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు. మొన్న ఆ మధ్య ఒక అబ్బాయి అన్నాడు, సార్ మీరు దేశభక్తి గురించి ఉపన్యాసాలు ఎక్కువ ఇస్తున్నారు, దేశభక్తి అంటే ఏం సార్ ఒక మాటలో చెప్పండి. నేను చెప్పాను, ఎవరి పని వాడు చేయడమే, ఎవరి పని వాడు చేయడమే అదే దేశభక్తిని. అయినా అంతకని దేశభక్తి అంటే ఏదో ఇదో అనుకోవద్దు. ఎవరి పని అంతేనా సార్, అంతే అన్న. నీ పని నువ్వు చెయ్యి. ఎవరికి ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే అదే పెద్ద దేశభక్తి అవుతుంది ఆయన అని చెప్పాను నేను ఆయన. కాబట్టి యువత, నేడు యువత తమ రాజ్యాంగ హక్కులతో పాటు బాధ్యతలను, తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలంటే విషయాన్ని కూడా మనం ఈ విషయంలో తెలుసుకోవాల్సిన అవసరం.